పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఈరోజు మన అంశం ఏంటంటే ఆశీర్వదించబడే వారి యొక్క అర్హతలు, ఆశీర్వించబడేటువంటి అర్హతలు. ఇది అంటారు చూడండి, అమ్మ చక్కదనం అంట. అమ్మ చక్కదనం అంటే ఆ రోజులు ఏమని వాళ్ళంటే పెళ్ళైనాక, కొత్తగా పెళ్ళైనాక ఒక అమ్మని ఆ మెట్టినింటికి తీసుకొచ్చేటప్పుడు ఆ అమ్మ చక్కదనం అంటే ఎక్కడ కనబడుద్దంట? గుమ్మం దగ్గర కనబడుద్దంట. అంటే ఎట్లా నడుస్తుంది, ఏ కాలు వేసద్ది ముందు, ఏ విధంగా ప్రవర్తిస్తుందని అక్కడే గమనించేస్తారండి పెద్దోళ్ళు. ఈ అమ్మ ఈ మెట్టినింటిని ఈ తల్లి అడుగు ద్వారా, రాక ద్వారా ఈ ఇల్లు బాగుపడుద్దా, చెడిపోతా, నాశనం అవుతా కూడా అక్కడే మేధావులు చెప్పేస్తారంట. అలాగే దేవుని చేత, యేసయ్య చేత ఆచరించబడే వారి యొక్క లక్షణాలు నేను 5 చెప్తాను. ఈ 5 గుణాలు ఉన్నాయి అనుకో, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏంటో చెప్తాను, మీరు రాయగలిగితే రాసుకోండి. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. ఆన్లైన్లో ఎంతోమంది చూసి రాసుకుంటున్నారు. పెద్ద పెద్ద పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, అయ్యగారు మీ ప్రసంగాన్ని నేను రాసుకుని మా సంఘాల్లో, మా ప్రాంతాల్లో నేను బోధిస్తున్నాను, మళ్ళా కనుక మీ ప్రసంగాలు మాకు చాలా ఇంపార్టెంట్. మా విశ్వాసులందరూ విని ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు, ఎవరు చెప్పారంటే మీ పేరు చెప్తున్నాను అయ్యగారు. ఓకే, దేవునికి స్తోత్ర చెప్పండి, దేవునికి. అలాగే హైదరాబాద్లో కూడా చాలామంది పాస్టర్లు ఇష్టపడుతున్నారు. మంచి సబ్జెక్టు, సుత్తి లేకుండా సూటిగా, వాక్యం అంటే వాక్యమే, త్వరగా తేల్చి చెప్పేస్తాను. కొంతమంది అసలు విషయం దాచేసి పై ఏమో చెప్పుకుని అసలు విషయం మర్చిపోతూ ఉంటారు. అలా కాదు, మన దగ్గర సారం, వాక్య సారం, ఇమిడి ఉన్న దాగి ఉన్నటువంటి మర్మాన్ని త్వరగా మీకు చెప్పేయాలని ఆశ. కనుక ఆశ్రయించబడేటువంటి వారి యొక్క ఈ 5 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, 1 పేతురు 3:9 ఏముందంటే, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏమండి, క్రైస్తవుడుగా నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు వినండి. ఆశీర్వాదమునకు మీరు వారసులవుటకు పిలువబడ్డారు. క్రైస్తవుడుగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి. ఇప్పుడు ఆశీర్వించబడటానికే పిలిచాడు దేవుడు నిన్ను. చాలామంది అంటారు క్రైస్తవుడు, అమ్మో అప్పుడే నేను నమ్మనండి, అప్పుడే బాప్తిసం పొందనండి, అప్పుడే చర్చికి రానండి. అమ్మో అంటే దరిద్రంలో ఉంటావా, చీకట్లో ఇంకా సత్యం ఉంటావా, ఇప్పుడు సస్తావో తెలీదు. అందుకని నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు? ఎన్ని మార్లు గర్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. బైబిల్ దేవుని అనుగ్రహం అనుకో. ఇంత గొప్ప రక్షణ నిన్ను రక్షణలో పిలిచింది, క్రైస్తవునిగా పిలిచింది. మనందరిని దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడు, ఎందుకు ఆయన నమ్ముకునేలా చేశాడు, మందిరానికి ఎందుకు నడిపించాడు, ఎందుకు బైబిల్లో పరిచయం చేశాడు, ఏ విధముగానైనా యేసయ్య దగ్గరికి మనల్ని ఎందుకు నడిపించాడు అంటే నిన్ను చేయటానికి, నీవు ఆశ్రయించబడటానికి. ప్రపంచంలో ముఖ్యంగా మన ఇండియాలో అసలు ఎప్పుడు గౌరవం వచ్చిందో తెలుసా మన ఇండియా ప్రజలకి? క్రైస్తవుడు వచ్చినాకే చదువు వచ్చింది ఇక్కడ, క్రైస్తవుడు వచ్చినాక హాస్పిటల్ వచ్చింది, క్రిస్టియన్ వచ్చినాకే రికార్డు, చరిత్ర. ఇది ఎవరైనా సరే ఇంకా ఇండియన్ హిస్టరీ, ఎడ్యుకేషన్ హిస్టరీ, లేకపోతే ఇంకేదైనా సరే మీరు చూస్తే గూగుల్లో కొట్టండి, ఎవరు వస్తారంటే క్రిస్టియన్స్ వస్తారు. హాస్పిటల్స్, అలాగే స్టడీ, ఎడ్యుకేషన్, అలాగే చారిటీ వర్క్ అనగా ఎవరికైనా సహాయ సహకారాలు అందించడం. మరి ఇంకోటి చెప్తా, ఇదివరకు పూర్వకాలంలో భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టేవాడు, భార్యను కూడా భర్తతో పాటు తగలబెట్టేవాడు. ఆ యొక్క విధానాన్ని మార్చింది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు వచ్చిన తర్వాత దేశానికి రక్షణ వచ్చింది, దేశానికి ఒక పద్ధతి వచ్చింది, ఒక మానవత్వం వచ్చింది, ఒక మర్యాద నేర్పారు, ఒక గౌరవం నేర్పారు. అంతకుముందు బట్ట కట్టుకు ఏంటో తెలిసేది కాదు. ఇప్పుడు చూడండి, అడవుల్లో ఆయా గ్రామాల్లో ఉంటారు, బట్ట కట్టుకోవడం, చీర కట్టుకోవడం తెలియదు చాలామంది. ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో తెలియదు, ఎలా ఉండాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడేది తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇవన్నీ నేర్పింది క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడికి నేర్పించింది ఎవరు? దేవుడు, యేసు ప్రభువారు. ఒక క్రిస్టియన్ని
ఎంత ఆశీర్వకరంగా మారుస్తున్నాడు చూడండి. అలాగే దేవుడు నిన్ను మార్చింది కానీ నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ తోటి జనంగా మార్చి మంచి దారిలోకి నడిపించాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీవు ఆల మార్గంలో నడవటానికి కాదు, నీవు ఆడ చెప్పినట్టు కాదు, నీవు ఆడ చేష్ట చేయటానికి కాదు, నిన్ను వాళ్ళకు ఆశీర్వకరంగా నువ్వు మార్చాడు. వాళ్ళకు ఆశీర్వకరంగా నిన్ను చేయించింది శరీరం. అందుకని నిన్ను రక్షించుకున్నాడు, అందుకే నన్ను రక్షించుకున్నాడు. ఆశీర్వాదములకు వారసులు అవుటకు నిన్ను దేవుని ఏర్పడ్డాడు. నా బంధువుల్లో లేక నా తెలిసిన యేసు ప్రభుని ఎరగనవాడు, క్రీస్తును రక్షణ పొందనవాడు, ఎంత కోటీశ్వరుడైనా నా ముందు వాడు బలాదు. మీరు కూడా అట్టగనుకోండి, నా ముందు బలాదు. వాడు కోట్లు ఉన్నా సరే, 100 ఎకరాల పొలం ఉన్నా సరే, వాడికి ఎన్ని బంగ్లాలు ఉన్నా సరే, ఎన్ని కార్లు ఉన్నా సరే, నేను పొందిన రక్షణ ఎదుటాను, చూడండి మీరు కూడా అనుకోండి, నాకు ఇచ్చిన రక్షణ ఎదుట వాడికి ఎంతున్నా చెప్పండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పొగుడు, వాడికి ఏం ప్రయోజనం? ఎందుకు పనికిరా? అంటే అర్థం ఏంటంటే మనలను ఆశీర్వాదించబడటానికి వారసులకి పిలిచాడు దేవుడు మనల్ని. ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు మనల్ని అందరూ పిలిచాడు కనుక మనకు కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటాయంటే చదవండి ఇప్పుడు అవి. 1 పేతురు 3:9 మీరు పిలువబడ్డారు కనుక కీడు ఎవరైనా నీకు చేశారా? కీడు చేయకూడదు. కీడు చేసినవాడు కీడు చేయొద్దు. దూషించాడు ఎవడైనా దూషించొద్దు. చేతనైతే దీవించు. ఆమె చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఓ భర్త అన్నాడంటే భార్యని ఇది స్వముఖం దానివి, జిడ్డు ముఖం దానివి, ఇంకేమన్నాడు రకరకాల వ్యాఖ్యానం చేస్తూ పెళ్ళైన కొత్తలోనేమో నా ప్రియురాల, నా సుందరి, నా తేనె, నా హనీ, బోని, నా ఫ్లవరు, నా బోకే అంట పెళ్ళైన కొత్తలోనే బాగా పోడి అంట. ఒక 6 నెలల్లో సంవత్సరం అయినాక అంట జిడ్డు మొహం దానా, దునపోత మొహం దానా, ఇవన్నీ అంటున్నాడట. సరే ఆ అమ్మాయి ఏం చేసిందంటే పాస్టర్ గారికి చెప్పిందంట, అయ్యా పెళ్ళైన కొత్తలోనే నన్ను ఇట్లా పోడాడు మా ఆయన, ఇప్పుడు నన్ను ఎలా అంటున్నాడు, నేను ఇప్పుడు ఏం చేయనయ్యా, మరి ఎదురు తట్టొచ్చా, మరి దేవుడు ఒప్పుకుంటాడా, నాకు కూడా వచ్చేస్తున్నాయి మాటలు, మరి నేను కూడా ఆయన్ని కామెంట్ చేయొచ్చా, ఎదురు తెచ్చొచ్చా అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట పాస్టర్, అమ్మా ఆయన తిట్టినందుకు నువ్వు తిడితే ఇక ఆయనకి నీకు తేడా ఏముందమ్మా, నువ్వేమంటావంటే నిన్నేమని అన్నాడు అనుకో, అవునులేయ్యా నేను జిడ్డుదాన్ని, నువ్వైతేనా బంగారములాగా మెరిసిపోతున్నావయ్యా, నిజమేనయ్యా, ఆమేన్. హే దరిద్రదాలా అని అన్నాడు అనుకో, అవునయ్యా నువ్వు శ్రీమంతుడు అయ్యా. హే ఏంటి ఎక్కడ మోతనం ఏంటి, నేను ఎంత సీరియస్గా తిరుగుతుంటే నన్ను మళ్ళీ తిరిగిట్టాను, ఆమేన్ అని 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 ఆయన ఏం చేశాడు, తిట్టు మానేశాడు. ఏం చేసిందండి ఈమె? దూషణకు బదులు దీవించిందంట. ఏం చేయాలమ్మా శిరీష్ అమ్మా, ఏం చేద్దాం? హల్లెలూయా, దేవుడు స్తోత్రం. ఎవరైనా నేను దూషిస్తున్నారా, ఏం చేద్దాం? భార్యాభర్తలు గొడవ ఫోటో పెట్టేదినా, దేవుని స్తోత్రం. కనుక అక్కడ ఏం జరుగుతుందంటే దూషిస్తున్నారా నిన్ను, ఏమ్మా దీవించు దీవించు దీవించు. కీడు చేశారా ఎవరన్నా నీకు? మేలేది మేలు చేయపని పర్లేదు కానీ కీడు మాత్రం చేయమాక. అప్పుడు ఆశీర్వాదానికి నువ్వు అర్హుడు అవుతావు. చూడండి యాకోబు పత్రిక 3:10 అంటే ఒకటి, ఒక్క నోట నుండి ఆశీర్వాద వచనము శాప వచనమును బయలు వెళ్ళిన నా సహోదరులారా అలా ఉండొద్దు. 3:10 ఉంది యాకోబు పత్రికలో. ఒక నీటిలో నుండి మంజీరా నీరుతో నుండి మూసీ నది వాటర్ వచ్చునా,
వస్తే అవి తాగవచ్చునా? మళ్ళా చెప్పనా? మంజీరా నీళ్ళతో నుండి ఏ నీళ్ళు రాకూడదు? మూసీ నది వాటరు రాకూడదు. ఒకరు వచ్చినా మనం అది త్రాగవుతామా? అలాగే మన నోరు ఒక నోరా 10 నోరులా? ఒక్క నోట నుండి శాప వచనమో ఆశీర్వచనమో 2 వస్తాయా? పాము కంటే ఎన్ని నాలుకలంట అంటారు? 2 నాలుకలంట. అలాగే మనుషులు కూడా ఏం చేస్తారు? 2 మాటలు. ఎదురుకొండానేమో అబ్బా ఏమాయ్ బాగున్నావా? చాలా బాగున్నా, హాయ్ హాయ్ అంటారు. అవతలకి వెళ్ళి మళ్ళా ఏదో మాట. 2 ఆలోచనలు, 2 మాటలు, 2 తలపులు ఉండదు. హార్ట్ఫుల్, హృదయపూర్వంగా, మనపూర్వంగా ఉండో. రోమాపత్రిక 12:14 ఏముందంటే, రోమీలకు రాసిన పత్రిక 12:14 మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించడు కానీ శపించమాకండి. మనం హింసించేవాడిని అనండి, దీవించు, శపించమాక. నీవు దీవించబడాలంటే క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటున్న సకల ప్రజలారా, నీవు దేవుని దీవెన పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆశీర్వాదాన్ని వారసును అవ్వటానికి దేవుడు నీకు పిలిచాడు. గుర్తుపెట్టుకో. ఆ ఆశీర్వాదం నీకు పొందనివ్వకుండా చేసే రెండున్నాయి. మనుషులు నీకు కీడు చేస్తారు, మనుషులు నిన్ను దూషిస్తారు, మనుషులు నిన్ను హింసిస్తారు. 3 పనులు చేస్తారు. వినండి, మళ్ళీ చెప్తున్నా. మనుషులు ఏం చేస్తారు? దేవుని ఆశీర్వాదం నిన్ను పొందనివ్వకుండా కీడు. 2 ఏం చేస్తారు? దూషణ. 3 హింస. హింస హింస ఈ 3ని సహించాలి. ఈ 3టికి తిరిగి రెప్పలు ఇవ్వద్దు. చెవిటోళ్ళలాగా వెళ్ళిపో, గుడ్డోళ్ళలాగా చూడమాక, నిన్ను హింసించే వారి వైపు ఆలోచన చేయమాక, కీడు చేసేవారిని పట్టించుకోమాక, దూషించేవారి మాటలు చెవు మూసుకో. ఆమేన్. ఎంతసేపు నీ పని ఏం చేయాలి చెప్పండి? ప్రభువా మా దేశమును దీవించు నాయన, మా దేశమును రక్షించు నాయన, మా బస్తీ ప్రజలు దీవించు నాయన, మా బంధువులు రక్షించు నాయన, మా స్నేహితుల్ని, మా కంపెనీ వాళ్ళని రక్షించే యేసయ్య తండ్రి అని అన్నారు. కానీ ఆ కంపెనీ వాళ్ళు డ్యూటీ పని ఎక్కువ చెప్తాను చెట్టమాక. ఆమేన్. దూషించమాక, ఎవరిని కూడా ద్వేషించమాక. అసలు నీ పని కాదు అది, దీవించడమే నీ పని. ఎందుకంటే నువ్వెవరో చెప్పండి? నువ్వు ఆశీర్వాదానికి వారసులు అంటా. నువ్వు దేవుని ఆశీర్వాదాలకు, దేవుని ఆస్తి ఐశ్వర్యాలకి నువ్వు వారసులు అమ్మా. అయ్యా వారసుడు. నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి, ఇచ్చేస్తా అంటాడు. వారసుడివి. ఏ ఆస్తికి వారసుడు నువ్వు? దేవుని ఆస్తికి నువ్వు అనండి. దేవుని ఆస్తికి నువ్వు. దేవుడు ఎలాంటి శ్రీమంతుడు అనండి. ఆయన ఆస్తి ఎంత అంటే ప్రపంచం. మనం ఉండే భూమి ఆయన దృష్టిలో ఒక చిన్న గోలి, చిన్న గోలి. మీరు ప్రపంచం ఫోటో చూడండి, ఇంత. ఇలాంటి గోళాలు, భూగోళాలు లాంటి ఎన్నో గోళాలు, నక్షత్ర గోళాలు, సూర్యగోళాలు, చంద్రగోళాలు, ఆకాశాలు సృష్టించినట్టు ఆ సృష్టి అంతటి భూమే ఆయన దృష్టిలో ఇంత. ఆ అంతలో ఇండియా ఇంత, ఆ ఇండియాలో తెలంగాణ ఇంత, ఆ తెలంగాణలో హైదరాబాదు ఇంత, ఆ హైదరాబాదులో మన బస్తీ ఇంత, ఆ బస్తీలో నువ్వు నేను. అందుకని అంటాడు భక్తుడు, ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను పురుగునయ్యా, నేను పురుగునయ్యా. అవును, అంత అవస్థికర్త అయిన, ఆ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు వారసులు అవ్వాలంటే ఒక ఆయన అంటే ప్రార్థన చేస్తానంట. మీలాగే విశ్వాసి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని మొదలెట్టంటే, ప్రభా సమస్త సృష్టికర్తవు నీవే కదా, భూమి నీదే అంటున్నావు కదా, నాకు 1 ఎకరం పొలం చాలు అన్నాడు. ఏమన్నాడు? 1 ఎకరం పొలం ఇవ్వు నాయన. మామూలుగా ఎట్లాగా అడిగాడంట, ఫ్రెండ్లీగానే. ఆయన అట్టగా అడుగుతాడులే అని నవ్వుకున్నారంట. మళ్ళా ఇంకా ప్రార్థన చేస్తా కూడా మళ్ళీ అంట, 1 2 ఎకరాలు అయ్యా. ఏమైంది? నీదే.
నాకు నీదే కదా నాకు ఎందుకేవో అన్న పెంచుతున్నానండి. తర్వాత మళ్ళీ 5 ఎకరాలు అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత 7 ఎకరాలు ప్రభా, మళ్ళీ ఆ తర్వాత 10 ఎకరాలు. ఆశ్చర్యకరం ఏంటంటే 10 ఎకరాలు దేవుడు ఇచ్చాడు. పక్కనున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపడిపోయారండి. అరే మనం ఎందుకు అడగలేదు? మళ్ళీ పైగా అట్ట అడిగోండి ఎర్రోడి కింద లెక్కేసాం, మనం తిక్కలోడి కింద లెక్కేసాం. అబ్బా ఎంత విచిత్రం. అతను ఏమి నమ్మాడంటే సమస్త సృష్టి అంతా ఎవరాస్తి దేవుడే కలగజేసి, మరి దానికి ఆస్తి వారసులు ఎవరు? నేను ఆయన కుమారుడు కనుక, నేను ఆయన కుమార్తెను కనుక. ఈ స్వతంత్రం ఉందా నీకు? ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు నిన్ను పిలిచాడు కనుక నువ్వు ఎలా ఉండాలంటే ఎవరికి కీడు చేయమాక, ఎవరిని దూషించమాక, ఎవరిని హింసించమాక. అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు తటస్థిస్తే దీవించి పడే, కానీ ఏమాత్రం తిరిగి వాళ్ళు హింసించారు కదా, వాళ్ళు దూషించారు కదా, వాళ్ళు కీడు చేశారు కదా ఈ మనసులో రానిమాకండి. ఇక రెండవదిగా చెప్తాను. రెండవదిగా ఆశీర్వదించబడే వారి యొక్క లక్షణాల గురించి చెప్పాను కదా. ఇక తర్వాత చదవండి, సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 6వ అధ్యాయంలో 22, 26 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22, 26లో చూస్తామండి. అక్కడ ఏముందంటే అహరోనుతో ఇలాగ ఇశ్రాయేలుని ఇలాగ దీవించాలి, యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక అని. అంటే మీరు చదువుకుంటా వెళితే అక్కడ ఏముంటుందంటే యాజకులు, ఈ రోజుల్లో భాషలో మాట్లాడే పాస్టర్ గారు, దైవజనులు మీ ఇంటికి ఆహ్వానించుకుని వాళ్ళ చేత మీరు ఏం చేయాలంటే దీవెనలు పొందాలి. ఏం పొందాలి? పాస్టర్ గారిని ఎప్పుడు దుఃఖ పెడతాం, భలే ఇష్టం కొంతమందికి. పాస్టర్ గారికి గాయపరచడం, పాస్టర్ గారికి వ్యతిరేకంగా ఉంటాం, పాస్టర్ గారికి అవిధేయంగా ప్రవర్తించడం. అందరూ కాదు, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. దైవజనుడు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనం కనుక అతడు దుఃఖముతో కాక ఆనందముతో పని చేయనట్లు అతడు మాట వినట్లకి లోబడవాలను. 13వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో ఉంది ఈ మాట. కనుక దైవజనుడు దీవించాలి. ఏమైనాండి, మీకు అందరికీ చెప్తున్నా, ఆన్లైన్లో కూడా అందరిని అడుగుతున్నా, దైవజనుడు దీవించకుండా దేవుడే నన్ను డైరెక్ట్గా దీవించేస్తాడన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు చూపించండి. ఎవరి వల్ల జరగదు. దైవజనుడు ఎప్పుడు మనం ఏం చేయాలా? దీవించాలి. మేధావులైనటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ మేధావులైన తెలిసిన వాళ్ళు అంటే ఇటు లోక జ్ఞానం ఎరిగి, శాస్త్ర జ్ఞానం ఎరిగి, తర్వాత దేవుని వాక్యం ఎరిగి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు నా విశ్వాసులు. అలాంటి వాళ్ళు ఏమని వాళ్ళు తెలుసా? వారమునకు 2 సార్లు రావాలి మా ఇంటికి. 2 సార్లు రావాలి. నేనున్నా లేకపోయినా మా మిస్సెస్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, దీవించాలి, అడుగు పెట్టేలా నువ్వు. ఎందుకులేయా నేను నెలకు ఒకసారి వస్తాను, లేకపోతే కొన్ని వారానికి ఒకసారి కుదరదు. దేవునికి స్తోత్రం. అది దేవుడు నియమించిన నిబంధన. దైవ సేవకుడు రావాలి, మిమ్మల్ని దీవించాలి, దైవుని ఆశీర్వాదాలు పలకాలి, దేవుని శుభవచనాలు మీ ఇంట్లో పలకాలి. ఆయన నోట మీ మీద యేసయ్య దీవెనలు ఉచ్చరించాలి ఆయన నోటితో. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసుకోవాలి సంతోషంగా, ఆనందంగా. దైవజనుడు మీ ఇంటికి వస్తూ పోతూ మిమ్మల్ని దీవిస్తూ వెళితే ఆ దీవెనే వేరు ఉంటుంది. ఇది దీవెన పొందేవారి యొక్క 2వ లక్షణం. యేసుప్రభు గారు చెప్పారు కదా, పాత నిబంధనలు చెప్పారు, కొత్త నిబంధన చూడండి, మీరు చదువుకోండి. మత్తయి సువార్తలో 10 అధ్యాయములు ఉంటుంది, లూకా సువార్త 9 అధ్యాయం 10వ అధ్యాయం కూడా ఇంకా చాలా వచ్చిన ఉంది. మీరు ఇంటికి వెళ్ళండి, ఏ ఇంటికి వెళతారో ఇంటికి శుభవచనం పలకండి, మీరు పలికిన శుభవచనాన్ని బట్టి ఆ ఇంటిని దీవిస్తా అన్నాడు యేసు. కనుక బలవంతంగా దేవుని సేవకులను పిలుచుకుని దీవెన 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 పొందాలి. ఆశ్చర్యపడాలంటే దేవుని సేవకులు ఇంటికొచ్చి దర్శించి మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని హెచ్చరించాలి, మిమ్మల్ని మీ కొరకు ప్రార్థించాలి. దేవుని సేవకులు పిలుచుకుని
దీవెన పొందాలి. ఇది రెండో మార్గం అండి. ఇంకా మూడో మార్గం ఏంటో చూడండి. మూడో విషయం నేను చెప్తున్నానండి. ఆదికాండం 32:24 ఉంది. ఏముందంటే అక్కడ యాకోబు ప్రార్థన చేసి, మీ అందరు తెలిసిన సంఘటన కదా, త్వరగా ముగిస్తున్నా చూడండి. యాకోబు ఒక్కడే ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. నీవు నన్ను ఆశ్రయించే వరకు నేను నిన్ను విడవను. పట్టుదల ప్రార్థన, ఆశ్రయించబడే వరకు ప్రార్థన. కొందరు ఏం చేస్తాము, ఏదో ఒక్కసారి అడుగుతాము, మర్చిపోతాం. ఒకసారి ప్రార్థన చేస్తాం, ఒకసారి కన్నీరు కరుస్తాం, మరి తర్వాత మర్చిపోతాం. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, దేవా నీవు నాకు ఇచ్చే వరకు, నిన్ను దీవించే వరకు, నేను పొందే వరకు నేను నిన్ను విడవా, నన్ను ఆశ్రయించమని పట్టుదల ప్రార్థన చేయాలి. ఆమె ఇక చూడండి, ఇక నాలుగవదిగా చెబుతున్నా చూడండి. నాలుగో విషయం ఏంటంటే, నాలుగో విషయం ఆది కాండములోనే 26వ అధ్యాయం మనం 1 నుండి 3లో చూస్తే ఇది బాగైన నాలుగో ఇది చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా ఉండాలని ఉంది అక్కడ. సరే చూద్దాం చూడండి. గుంపులో కాక గోప్యంగా ప్రత్యేకంగా ఉండాలి. ఆదికాండం 26వ అధ్యాయం 1 నుండి 3 చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకును వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఆదికాండంలోని 26వ తర్వాత, ఈ దేశమందు చూడండి అక్కడ అంటాడు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తాను. మళ్ళా చెప్తున్నటువంటి, ఈ దేశమందు, అందరు చెప్పండి, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి? మనం ఈ దేశంలో ఉన్నాము, కానీ ఈ దేశ ఆచారాలు, దేశ సాంప్రదాయాలు, దేశ యొక్క తిథులు, విధులు, పౌర్ణాలు, అమాస్యలు, అలవాట్లు, ఆచారాలు ఏది పాటించబడదు. దేశంలో ఉన్నాం, కానీ ఈ దేశ వాతావరణానికి పరవాసి అంటే ప్రత్యేకంగా ఎలాగంటే చూడండి, మూర్ఖులకు ఈ తరం వారికి అనండి. కొత్త నిబంధన ఉంది, అపోస్తుల కార్యం 2:40 ఉంది. అపోస్తుల కార్యం 2:40, మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి, సపరేట్గా ఉండాలండి. దేవుని దీవెన పొందేవాళ్ళు వేరు, కలిసిపోకూడదు. నువ్వు ప్రత్యేకించబడినదను. అందుకని ఒక పాట కూడా ఉంది, ప్రత్యేకమైన దానలో పాట, ప్రత్యేకించబడిన వారం ఉండాలి. మన గురించి బైబిల్ ఏం చెప్తుంటే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలము. హల్లెలూయా! ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఆమె అందరిలో నేను ఒకటి అన్నట్టు ఉండకూడదు. అందరితో సమానం కాదు. నీకంటూ ప్రత్యేకత కావాలి. ఇప్పుడు తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాజు కొడుకైనా, ప్రధానమంత్రి కొడుకైనా, దేశ రాజుగారి కొడుకైనా, చిన్న వయసులో వాడికి ఏం తెలియక ఏం చేస్తాడు, పిల్లలందరితోనూ, పిల్లల్లో ఏం చేస్తాడు, అందరిలో కలిసిపోతాడు. తాను ఒక రాజు కొడుకునని తన హోదేదో తెలీదు. అలాగే పిల్లకాయ క్రైస్తవులు కూడా ఏమీ తెలీదు, అందరిలో కలిసిపోతారు. దీపావళి అయితే అక్కడ తుస్సు అంటే ఇక్కడ తిస్సు అంటారు. అక్కడ 2 లైట్లు ఎగితే ఇక్కడ 10 లైట్లు ఎగితే పిల్లకాయ శాసనం. ఏనండి, పిల్లకాయ పనులు ఎన్ని? ఈ దేశంలో ఉన్నావు, కానీ ఈ దేశ మర్యాద నువ్వు అనుసరించకూడదు. ఈ దేశ పద్ధతులు ఫాలో అవ్వకూడదు. పౌరు గారు అంటాడు, మన పౌరత్వం పరలోకములో ఉన్నది. అందుకనే ఈ లోకములో ఉన్నదంతయు నశించిపోను. లోకమును దానిలో ఉన్నదాన్ని నశించుక దాన్ని ప్రేమించమాకండి. దేవుని చిత్తం జరిగించు నిరంతరము
లోకము దాని ఆశయు గతించును. వినండి అసలు వాక్యం, లోకము దాని ఆశయు గతించును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం ఉంటాడంట. ఆమేన్. ఎంత ధన్యత! శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మనకి ఇచ్చాడు. తరతరాలు నీ సంతానాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడమ్మా. ప్రార్థించాలి. రెండవదిగా ప్రత్యేకంగా గడుపు. ఒక స్పెషల్, ఒక తెలుసో తెలియక చిన్న వయసులో పిల్లలు ఎలా ఉంటారో అలాగే పిల్లకాయ చేష్టలుగా చిన్నపిల్ల క్రైస్తత్వం గడిపించాలేగా వదిలేయి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా వాళ్ళకే మనం ధైర్యం చెప్పాలి. అయ్యా ఈ లోకం ఏది, ఎవరు రారయ్యా. డబ్బు ఉంటే అందరూ ప్రేమిస్తారు, అధికారం ఉంటే ప్రేమిస్తారు, ఆస్తులు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే దగ్గరకు వస్తారు, అందం లేదా ముసలమ్మ ఎవరు రారు మన ముఖం కొట్టకే అని మనం చెప్పాలి. ఆమేన్, ఆమేన్. అందుకని నీ వయస్సు గతించక ముందే, నీ యవ్వనము క్షీణించక ముందే, నీ శరీరం ముడతల పడి ఎందుకు పనికి రాక ముందే, నీ ఎముకలలో పుష్టి తగ్గక ముందే నేడే రక్షణ జనం, నేడే రక్షణ జనం, నేడే ప్రభువును వేడుకో. ప్రభు కోసం నిన్ను ప్రత్యేకించుకో, నిన్ను నీవు దేవునికి అర్పించుకో. ప్రియులారా, నేను బాధతో చెబుతున్నాను, చాలా మంది నామకార్థ క్రైస్తవులుగా బతుకుతారు. పేరుకి క్రైస్తవులు చచ్చినాక రాయి మీద రాయించుకుంటారు. ఏమని? ప్రభువునందు మృతి నందు మనుషులు, వాడు ప్రభువులోనే ఉండి తెచ్చినా తాగి తెచ్చి ఉంటాడు వాడు. కానీ సమాజాన్ని మీద ఏమి రాస్తారు? ప్రభువునందు అంట. వాడు దేవుడి నామాన్ని ఎంత దూషించబడుతుంది. అందుకని అప్పుడు వాళ్ళకొద్దు, యేసులో ఉండు. ఒక ప్రత్యేకంగా పెట్టుకున్నామా. నువ్వు పేదవాళ్ళమైనా, డబ్బున్నా లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా సరే, నువ్వు యేసు ప్రభు ప్రత్యేకంగా ఉండు. నీకున్న విలువ, నీకున్న గౌరవం, ఘనత, దానంతటి దాన్ని దేవుడు తీసుకొస్తాడు నీ దగ్గర. హల్లెలూయా! గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. ప్రభువు నిన్ను మెచ్చునుగాక. ప్రత్యేకంగా ఉండవా? ఉంటే నీ దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. అందరిలో నేనన్న కలిసేవా నీ పని కంతే. అలా ఉండవకండి. కద్దింపుకు లోపట్లేదు, విరిగి నలిగిన మనసు కళ్ళకు రావట్లే. అలాగే నశించిపోయారు వాళ్ళంతా. ప్రత్యేకంగా దేవుని కోసం శ్రమలైనా, కష్టాలైనా, దీనత్వమైనా, విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకుందా, విరిగిన రిక్తమై ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి మనకి ఇక్కడే ఉందాం అనేవాళ్ళు తక్కువ. అందుకనే ఇస్సాకుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఆ దేశంలో ఉన్నావు, కానీ ఆ దేశంలో కలిసిపోమాక పరవాసిగా ఉండు, ప్రత్యేకంగా ఉండు, నేను నిన్ను ఆశ్రయిస్తాను. ఆమేన్. ఇక చివరిదండి, 5వ విషయం చెప్పి ముగిస్తా. చూడండి, గలతీ పత్రిక 3:9 చూడండి. ఆశ్రయించబడే 5వ అర్హత ఏంటో. గలతీ పత్రిక 3:9 ఏమందంటే, అక్కడ చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడి. గలతీ పత్రిక 3:9 ఉందండి ఈ మాట. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడి. 11 ఎబ్రీ పత్రిక మొదట్లో ఉంటుంది చూడండి. విశ్వాసం అంటే ఏంటో అక్కడ రాస్తాడు. దృశ్యమైనవి అనండి నాతమా, దృశ్యమైనవి అదృశ్యముగా ఉన్నామని నమ్మటమే విశ్వాసం. అంటే అర్థం ఏంటంటే, అమ్మా వినండి, మీకు అర్థమైనా చెప్తా. విశ్వాసం అంటే ఏంటంటే, మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళారు, ఆ కంపెనీ భలేగా ఉంది, చాలా ఇష్టంగా ఉంది మీకు. నేను కూడా ఇలాంటి కంపెనీ పెడితే ఎలా బాగుంటుంది, నేను కూడా ఇలాంటి ఆదాయ మార్గం ఎంచుకుంటే ఎలా బాగుంటుంది, నాకు పెట్టాలన్నది అని నీ మనసులో కలిగింది, కళ్ళలో పడిపోయింది. దానిని ఏం చేయాలంటే, నీ మనసులో పెట్టేసుకుని అది నీ కంపెనీ అన్నట్టుగా ఏం చేయాలంటే, అంటే నీకే దేవుడు అలాంటి కంపెనీ ఇచ్చినట్టుగా ఏం చేయాలి, కళలు కనాలి. కళలు దర్శనం చోటు, దాని మీదే ధ్యాస, దాని మీదే శ్వాస పెట్టి ఏం చేయాలంటే, దేవుడు నాకు అలాంటి కంపెనీ ఇచ్చునుగాక. ఎవరో ఇల్లు కట్టుకున్నారని దాన్ని చూసి బాధపడమాక, అంతకంటే మంచి నాకు ఇల్లు ఇచ్చునుగాక. నీ ఒక విజన్ మీద ఉండదు, నీకు ఒక ప్రత్యేక దర్శనం పెట్టుకో, ఒక గోల్ పెట్టుకో. అవును నాకు ఇది కావాలి, నజరేయుడైన యేసు నామములో ఇదిగో నాకు 1 ఎకరం పొలం వచ్చునుగాక అనండి.
ఇంటి చూస్తారు ఉసూరమంట. మీది వద్దులే, దేవుడు ఇవ్వాలని కోరుకోండి. ప్రభువా అనండి, యేసయ్యా ఈ మెస్సియా గ్రేస్ మందిరానికి మాట్లాడినామా, 1 ఎకరం పొలం వచ్చును కాక అనండి. యేసునామములో వచ్చును కాక, ఎకరం పొలం వచ్చును కాక అనండి. 1000 గజాల స్థలం షాపూర్ మెయిన్ రోడ్లో వచ్చును కాక. షాపూర్ మెయిన్ రోడ్లోనే 1000 గజాల స్థలం వచ్చును కాక, 1 ఎకరం పొలం వచ్చును కాక నజరేయుడైన యేసునామములో. ఇది విశ్వాసం. ఈ మాట అంటే చాలామంది, ఇప్పుడు మీలోనే చాలామంది ఏం చేశారు, పొళ్ళికలు ఇచ్చారు. అంటే పాస్టర్ పని భలే ఉంది అంటే కొనలేననే కదా మీ అర్థం. నేను కొనలేను, కానీ గిఫ్ట్గా దేవుడే తీసుకొచ్చి చెప్తాడు చేతికి. హల్లెలూయా. నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. యేసు రక్తమే అన్న స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే అయ్యా మాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, వాళ్ళకి అయ్యి ఉన్నాయ్యా, నాకు ఇది లేదు. చండాల దరిద్రపు మాట. వాళ్ళకి లేదని నువ్వెందుకు బాధపడాలి? నీకు లేదని దాని గురించి దేవుణ్ణి అడుగు. నాకు యేసునామములో వచ్చును గాక, వాళ్ళకి ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం అని అవసరమైతే, ప్రేమ ఉంటే. లేదా ఏం మాట సపోర్ట్ చేయమక, ప్రభు నాకు నన్ను దీవించి, విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసంతో అను. ఆశ లేని అంటే ఎవరూ కూడా బాగు చేయలేరు. ఎవరిని అమ్మ అనండి, బిడ్డలో చెప్పండి. విశ్వాసము కలిగి జీవించు. నమ్మటానికి అసలు ఊహకు అందని విధమైన పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు, ఆయన భయపడమా. ఇది అసాధ్యము, ఇది ఊహించడానికే నా వల్ల కాదు. అలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నావు, భయపడవు. మనుషులకు ఏదైతే అసాధ్యమో, మనకు ఏదైతే అసాధ్యమో దేవునికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. ఎస్, దేవుడు శాంతిపరచును గాక. ఈ 5 విషయాలు చెప్పి ఒక్కసారి నేను ముగిచ్చేస్తున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే నేను పిలిచాడు కనుక ఏం చేయకూడదమ్మా, కీడు చేయమాక. ఎవరికి హింసించ, ఎవరైనా హింసపెట్టినా చెప్పండి, ఎవరు దూషించినా జవాబు ఇవ్వమాక. తర్వాత దేవుని సేవకులతో ఎప్పుడు దీవించబడు కానీ తిట్టించుకోమాక. దేవుని సేవకులతో మేము సామాన్యంగా ఏమాత్రం కూడా మేము శపించాలని ఒక దేవుడు బైబిల్ ఏముందంటే, ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా మేము చేర్చుకోకపోతే ఆ కాళ్ళు దుమ్ము దులిపిరండి అంటాడు. మేము ఎప్పుడు ఆ పని చేయం. సర్లే దేవుని స్తోత్రం అని వచ్చేస్తాం. ఆమె దీవించేలాగా ఉండండి. దేవుని సేవకులు దీవెన పొందు. 3వదిగా ప్రార్థన జీవితం. ఏ దేవుడే తప్ప నిన్ను ఆశ్రయించేది నీకు ఎవరో లేరని తెలుసుకోక. 4వదిగా ఏంటంటే అందరిలో ఒకరిగా ఉండమాక, అన్ని ఒక ప్రత్యేకంగా ఉండు. 5వదిగా ఏంటంటే విశ్వాసంలో బలంగా ఉండు. ఎంతమంది నిరుత్సాహపరిచినా ఏమాత్రం కొరగమాక. ఈ దేవునికి సాధ్యమే. దేవునికి అనండి, దేవునికి జరిగి తీరుతుంది. అవును నేను పొందుకుంటా, ఆ ఉద్యోగం పొందుకుంటా, ఆరోగ్యం పొందుకుంటా, రక్షణ పొందుకుంటా, దేవుని బిడ్డగా జీవిస్తా, దేవుని ఆశీర్వాదంతో నింపబడతారు, దీన్ని ఎవరు ఆపలేరని చెప్పి ధైర్యంగా ఉండటమే విశ్వాసం. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించను గాక.